నమస్కారం. ఈరోజు ఇక్కడ పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ వార్డు పరిధిలోని సాయిప్రియ కాలనీలో ఉన్నాము. ఇది సాయిప్రియ కాలనీ దాదాపు 150 నుంచి 200 ఎకరాల వెంచర్ ఉంది. 30 సంవత్సరాల క్రితం చేసిరు దీన్ని. అయితే గత 4-5 సంవత్సరాల నుంచి కొత్తగా కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత అప్పుడు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ నాయకులు ఈ పార్కులో మా కాలనీలో దాదాపు 5-6 పార్కులు ఉన్నాయి. వాళ్ళు కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత ఈ పార్కులను కబ్జా చేయడం ప్రారంభించారు. దానిలో దాదాపు సగం పార్కులు కబ్జాకు గురి చేసి అమ్ముకున్నారు. మేము ఇంత పెద్ద కాలనీ కాబట్టి మేము కష్టపడి 30 ఏళ్ల క్రితం ఎంతో కష్టపడి కొనుక్కున్నాము. ఇంత పెద్ద కాలనీ పిల్లలకు రేపటి భవిష్యత్తులో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతో ఎంతో కష్టపడి అప్పుడు కొనుక్కున్నారు. ఇవాళ ఇట్లా అనేకరంతం చేస్తుంటే మాకు చాలా బాధేస్తుంది. ఇక్కడ ఇంత కాలనీ వాసులు అందరూ ఉన్నారు. గత 2 ఏళ్ల నుంచి కూడా మేము మున్సిపల్ అధికారులకు స్థానిక కార్పొరేటర్ గారు కానీ వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాము. మొన్నటి వరకు గత 6 నెలల క్రితం వరకు కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. మేయర్ గారు అయితే అసలు ఆయన మాట్లాడే ఉద్దేశం కూడా లేదు ఆయనకు. మొన్న పోయినప్పుడు కూడా మేము నెల క్రితం పోయినప్పుడు కూడా అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా 4 నెలల క్రితము రోడ్ నెంబర్ 3లో 1000 గజాల పార్క్ స్థలాన్ని దానికి రిప్రజెంటేషన్ ఇచ్చి కాపాడాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఫెన్సింగ్ కూడా వేసిర్రు. ఇప్పుడు బ్రహ్మాండంగా సీతారాముల గుడి నిర్మాణం జరుగుతుంది. అలాగే 2 నెలల క్రితం కూడా రోడ్ నెంబర్ 2లో 2000 గజాల పార్క్ స్థలానికి కూడా కాపాడాలనే ఉద్దేశంతో అది కూడా మొత్తం 2000 గజాలు మొత్తం అమ్ముకున్నారు. దాన్ని ఇప్పుడు అది 2019లో అమ్ముకున్నారు. 19, 20, 21 మధ్యలో దానికి కూడా ఫెన్సింగ్ వేయాలనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. అందరం కలిసిపోయి దాదాపు 20 మంది కాలనీవాసులం పోయి అది కోర్టు పరిధిలో ఉంది. అది ఇప్పుడు మున్సిపల్ ద్వారా కోర్టుకు పిటిషన్ వేయాలని రిక్వెస్ట్ చేసినాం. అది కోర్టుకు వాళ్ళు పిటిషన్ వేసిర్రు. ఇప్పుడు ఇక్కడ దాదాపు 1200 గజాల పార్క్ స్థలం. ఇది 2020లో కరోనా సమయంలో మున్సిపల్ అధికారుల ప్రోద్బలంతో దీన్ని కబ్జా చేసిర్రు. దాని కిరాయి కూడా ఇచ్చుకున్నారు, వసూలు చేసుకుంటారు. అది సమంజసం కాదని మేము కాలనీవాసులను కోరుతున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పాలక వర్గం యొక్క మోచేతి నీళ్లు తాగకుండా కాలనీవాసుల పక్షాన నిలబడి సహృదయంతో ఆలోచన చేసి పిల్లల భవిష్యత్తు కోసం బాగుండాలని మీకు ఆలోచన ఉంటే ఈ పార్కులను మాకు గురి కాకుండా రక్షించాలని మేము కాలనీవాసులు అందరి తరఫున కోరుకుంటున్నాం. మీది ఇక్కడ కాలనీవాసులం అందరం ఉన్నాం. ఆకుల కమలాకర్, మందా వెంకటరెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, ఆకుల కమలాకర్, పెద్దమ్మ తల్లి కమిటీ అధ్యక్షులు. కాలనీ సెక్రటరీ ప్రెసిడెంట్ మీరు? అధ్యక్షులం. కాలనీ ప్రెసిడెంట్ వేరే ఉన్నారు, వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇంకెవరు మాట్లాడు